అందరికీ నమస్కారం అండి. ఈ ఛానల్ అయితే కొత్తగా స్టార్ట్ చేయడం జరుగుతుంది. మన ఈ ఛానల్‌లో వచ్చేసి మన న్యాచురల్ హెయిర్ టిప్స్ గురించి చెప్పడం జరుగుతుందండి. అలాగే చూపిస్తాను. నేను ప్రతిరోజు అంటే ఒక 30 డేస్ ఛాలెంజింగ్‌గా తీసుకుంటాను. నేను ఈ 30 డేస్ ఏ రోజు ఏమేమి అప్లై చేస్తానో మన ఈ ఛానల్‌లో ఉంటుంది. ఎవరికైనా హెయిర్ ప్రాబ్లమ్ ఉన్నా, హెయిర్ గ్రోత్ లేకపోయినా మన ఈ టిప్స్ ద్వారా మీకు ఎంతో కొంత రిజల్ట్ అయితే తప్పకుండా ఉంటుందండి. ఎందుకంటే ఇవన్నీ న్యాచురల్ ఐటమ్స్తోనే జరుగుతాయి. సో, మీకు ఇంకా ఏమైనా తెలిసినా గూడా నాకు కామెంట్ రూపంలో చెప్పండి. ఎందుకంటే నాకు హెయిర్ ప్రాబ్లమ్ అనేది చాలా అయితుంది. సో, నేను ఇలా ఈ విధంగా అయినా సరే నేను అప్లై చేసుకుంటూ ఇలా చేస్తే మీకు కూడా యూజ్ అవుతుంది అన్న చిన్న ఆశతోటి నేను ఈ ఛానల్ అయితే స్టార్ట్ చేస్తున్నాను. మీకు నచ్చకపోతే ఇగ్నోర్ చేయండి. నచ్చితే మాత్రం తప్పకుండా నాకైతే సపోర్ట్ చేయండి. ఈ ఒక 1 వీక్ బ్యాక్, 1 వీక్ కూడా కాలేదండి ఇంకా. ఒక 5 డేస్ బ్యాక్ నేను తిరుమల ఎళ్ళాను. అక్కడ స్వామివారికి కత్తెరలైతే ఇచ్చానండి. ప్రెజెంట్ నా హెయిర్ అయితే ఇదుంది. జస్ట్ కత్తెరలిచ్చాను. నా ప్రీవియస్ ఫోటోస్ ఎంత లెంత్ ఉంది, ఇప్పుడు ఎంత ఉంది అనేది నేను మీకు ఫోటోస్ ఈ వీడియోలోనే షేర్ చేస్తాను. ఈ 30 డేస్‌లో మనకు హెయిర్ లెంత్ ఎంత పెరుగుతుంది, పెరగని వాళ్ళు కూడా ఉంటారండి. పెరిగే వాళ్ళకైతే నో ప్రాబ్లమ్ అండి. చాలామందికి పెరగదు. చాలామందికి హెయిర్ ఫాల్ అవుతుంది. అలాంటి వాళ్ళ కోసము ఇవన్నీ తెలిసినవే కావచ్చండి. తెలిసినా కూడా మనం చెయ్యము. ఎందుకంటే మనకంత టైం ఉండదు. చిన్నగా ఎలాగైనా సరే మనం టైం తీసుకొని మన హెయిర్‌ని మనమే కాపాడుకుందాం. అందుకని ఈ 30 డేస్ ఛాలెంజ్ మీకు ఎవరికైనా నచ్చితే తప్పకుండా ఫాలో అవ్వండి. ఈ 30 డేస్‌లో నా హెయిర్ ఎంత పెరిగింది, ఎంత హెయిర్ ఫాల్ అనేది తగ్గిందో ఈ వీడియో ద్వారా మనము తెలుసుకుందాము. ఇప్పుడు ప్రెజెంట్ అయితే అండి హెయిర్ ఫాల్ ఒక ప్యాక్ అయితే జస్ట్ ఆనియన్ ప్యాక్ వేసుకున్నాను ఈరోజు నేను. ఆనియన్ ప్యాక్ వేసుకున్న తర్వాతే చూడండి చాలా షైనీగా, చాలా హెల్తీగా ఉంది. అంటే ఇది ఫస్ట్ డే కదా! ఫస్ట్ డేనే మనము హెయిర్ తగ్గింది అనని చెప్పొద్దండి. ఎందుకంటే ఇది మనకు చాలా టైం పడతది చూడండి. ఇలా చెప్పినారు అంటే అది న్యాచురల్ కాదండి. ఎందుకంటే స్టార్టింగ్ ఏది అవ్వదండి. మనం ఎంతో కొంత శ్రమిస్తే గానీ మనకు రిజల్ట్ అనేది వస్తుంది. అమ్మో పెట్టాను ఈ రోజుతోనే మనకు రిజల్ట్ వచ్చింది అనని చెప్పారు అంటే అది నమ్మకండి. ఎందుకంటే చూడండి ఆల్రెడీ నేను పెట్టాను. చూడండి ఎంతొస్తుందో. తాకితే వస్తుందండి నా హెయిరు. ఇలా ఏమన్నా మీకు ప్రాబ్లమ్ ఉంది అంటే నా టిప్స్ అనేవి మీకు నచ్చితే ఫాలో అవ్వండి. మీకు తెలిసినవి కావచ్చు కానీ కొంతమంది తెలియనోళ్ళు ఉంటారు కదా! వాళ్ళ కోసం నేను షేర్ చేస్తున్నాను. నాకు సపోర్ట్ చేయండి నచ్చితే మాత్రము. ఇంకొకటి వచ్చేసండి మనము ఖచ్చితంగా వాటర్ అయితే తాగుదామండి. ఎంతో మనము ఈ బిజీ టైంలో ఎంతో కొంత టైం దొరకదు మనకు. వాటర్ తప్పకుండా తీసుకోండి. వాటర్ తీసుకోవడం వల్ల కూడా చాలా హెయిర్‌కి అనేది చాలా మంచిది. అలాగే నేను ఏవైతే టిప్స్ చెప్తానో అవి మీరు అంటే కుదిరినప్పుడల్లా ఫాలో అవ్వండి. ఇలా షైనీగా ఇంకొకటొచ్చేసి అంటే అది వైట్ హెయిర్ ఉంటది కదా! అది అంత ఎక్కువగా కూడా రాదు. ఇప్పుడు మనం న్యాచురల్ ఐటెమ్స్ ఏవైతే ఫాలో అవుతాం కదా! దానివల్ల వైట్ హెయిర్ కూడా కొంచెం రావడానికి కొంచెం టైం పడుతుందండి. ఇప్పుడు ప్రెజెంట్ అయితే నా హెయిర్ చూసారు కదా మీరు. ఇక్కడ ఎక్కడో కొంచెం ఉంది గానీ నాకు 2, 3 హెయిర్స్ ఉన్నాయి. అంతేగాని ఎక్కువైతే వైట్ హెయిర్ కూడా లేదు. ఆ వైట్ హెయిర్ ఉన్నప్పుడు కూడా నేను ఇవి ఉన్నాయి కదా! బ్లాక్ హెన్నా అవన్నీ నేనేం పెట్టానండి. నాకు తెలిసింది ఒకటే ఒకటి సూపర్ యాస్మోల్ ఉంది కదా! అది కూడా నేను ఏదన్నా ఫంక్షన్స్‌కి వెళ్ళేటప్పుడు మాత్రమే వేసుకుంటాను. ఎందుకంటే నాకంత ఎక్కువగా లేవు. ఎక్కడ కనిపించట్లేదు. ఇవి నేను హాస్టల్‌లో ఉన్నప్పటి నుంచి నేను ఫాలో అవుతున్న టిప్సే అండి ఇవి. అప్పుడేంట మనకి ఏం పని లేదు కాబట్టి ఓన్లీ హెయిర్‌ని కాపాడుకుందాము అలా ఇలా అని చెప్పేసి కాన్సంట్రేషన్ ఎక్కువ పెడతాం కాబట్టి మనకప్పుడు నేను వీక్లీ వన్స్ కానీ, ట్వైస్ కానీ అలా అప్లై చేసేదాన్ని. నాకెప్పుడు ఖాళీ దొరికితే అప్పుడు అప్లై చేసేదాన్ని. అప్పుడు హెయిర్ ఫాల్ అనేది నాకు చాలా అసలు ఉండేది కాదు. ఈ మధ్య కాలంలో పిల్లల వల్ల మనము ముందు మన హెల్త్ గురించి మనం పట్టించుకోము. మన అందం గురించి మనం పట్టించుకోము. ఏది మనం చెయ్యము. కానీ ఎంతో కొంత మనమంటూ టైం తీసుకొని మనకున్న ఈ టైంలో కొంచెం కేర్ తీసుకుంటేనే మనము మన హెయిర్ అనేది కాపాడుకోగలం. ఎందుకంటే మొత్తం అయిపోయిన తర్వాత ఏం చేయలేము. నాకు ఈ ఫోర్ హెడ్ అనేది నాకు స్టార్టింగ్ నుంచి ఉందండి. కానీ నాకు హెయిర్ ఫాల్ అనేది చాలా అయింది. ఎందుకంటే నేను అప్పుడు పిక్స్, ఇప్పుడు పిక్స్ అనేది చూపిస్తాను. ఒక 1 మంత్ బ్యాక్ ఒక 1 వీక్ బ్యాక్ నా హెయిర్ ఎంత లెంత్ ఉందో కూడా నేను పిక్స్ షేర్ చేస్తాను. చూడండి మీకు ఎంతకంత యూజ్ అయితే మాత్రం తప్పకుండా నాకు సపోర్ట్ చేయండి. ఈరోజు వచ్చేసి నేను ఆనియన్ జ్యూస్ అయితే అప్లై చేశానండి. చాలా సింపుల్ అండి. మనం అన్నీ తెలిసినవే ఉంటాయి. కానీ మనకు అప్లై చేయడానికి టైం ఉండదు. ఇంకొకటి వాష్ చేయడానికి మనకు ఆనియన్ మనం అప్లై చేయగానే కళ్ళల్లో నుంచి మంటొస్తది. ఈ అప్లై చేయడానికి ఇది ఇది మళ్ళీ వాష్ చేయడానికి ఇదంతా మనకు
టైం కుదరదు, ఎక్కువ పని అనిపిస్తుంది. అలాగే ఏదన్నా చిన్న టాబ్లెట్ అనుకో టక్కున మింగేస్తాము, దాని ద్వారా రిజల్ట్ రాదు, ఏమీ రాదు. ఈ న్యాచురల్ ఐటమ్స్ ఫాలో అవ్వడమే మనకు కొంచెం కష్టము. కానీ ఎంతో కొంత ట్రై చేస్తే మాత్రం మన హెయిర్ ఫాల్ అనేది చాలా వరకు రెడ్యూస్ అవుతుందండి. ఇది 100% నిజము. కావాలంటే ఈ రోజు నుంచి 30 డేస్ మీరు నాతో పాటు నేను ఏదైతే అప్లై చేస్తానో అది అప్లై చేసి మీకు రిజల్ట్ ఎంతొచ్చిందనేది నాకు చెప్పండి. మీకు వీడియో మాత్రం ఖచ్చితంగా నచ్చిందంటే నాకు సపోర్ట్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి.